శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి డిసెంబర్ చివరిలోపు 3 శుభవార్తలు. ధనుసు రాశి వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, కెరియర్, విద్య, దాంపత్యం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఏంటో స్పష్టంగా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే ఎప్పటికప్పుడు ధనుసు రాశి వారి ఫలితాలని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళితే, ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి, నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ధనుసు రాశి వారి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ విషయాల గురించి ఎదుటి వాళ్ళకి అస్సలు తెలియజేయరు. ఎంతో క్లోజ్గా ఉండే వాళ్ళకి మాత్రమే అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో, నిర్ణయాలలో ఎదుట వాళ్ళ జోక్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల మీద వీళ్ళకి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ధనుసు రాశి వారు ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు. వీరి మాటను ధిక్కరిస్తే మాత్రం జీవితకాలం శత్రువులుగానే చూస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబం సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. దానివల్ల మాత్రం కొంత ఇబ్బందికి గురవుతారు. సిద్ధాంతాల కారణంగా కొంతకాలం తమ అనుకున్న వారికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. మరి డిసెంబర్ చివరిలోపు కుటుంబ పరంగా కూడా మీరు సంబంధ బాంధవ్యాల్లో మెరుగు చూస్తారు. అంటే మీ జీవిత భాగస్వామి నుంచి మీరు మంచి మద్దతు పొందుతారు. మీ భాగస్వామి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది. మీరు వివాహం, ప్రసవం కోసం వేచి చూస్తున్నా కూడా ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా కుటుంబ వేడుకలు కూడా ఈ సమయంలో ఆస్వాదించడం జరుగుతుంది. మీరు మీ పాత స్నేహితులను మళ్ళీ కలుసుకుంటారు. వారితో మీ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నా ఈ సమయం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సమయంలో చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు ఏవైతే కూడా ఉండవు. కానీ మీరు సీజనల్ పరంగా వచ్చే వ్యాధుల నుంచి మాత్రం దూరంగా ఉండాలి. దీంతోపాటు మీరు ఏదైనా దీర్ఘకాలికంగా బాధించే వ్యాధులు అంటే షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటి విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మీ వ్యాపార విషయం వచ్చేసరికి ఇది చాలా సరైన సమయం. మీరు అమ్మకాలు, సంపాదనలో మెరుగుదలను చూస్తారు. మీరు పెట్టుబడి నుంచి రాబడి పొందుతారు. ఈ నెల ముఖ్యంగా మీ భాగస్వాములు మీకు చాలా వరకు సహాయపడతారు. ఇక ధనుసు రాశి వారు శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. దీంతోపాటు ఇనుమును దేవాలయాలలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఆలయ పురోహితులకు దానం చేస్తే చాలా మంచిది. పెరుగు, కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమవారం కానీ, శుక్రవారంలో కానీ చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి.